నీరో చక్రవర్తి వీధి వీధికి వెళ్ళి కుటుంబాలను వెళ్ళి భార్య భర్తలను పిల్లలను తీసుకుని వచ్చి సాయంకాలము ఇటువంటి ఎలక్ట్రిసిటీ లేదా దినాలలో వీధి ల్యాంపులు ఉండేవి కిరోసిన్తో. ఆ వీధి ల్యాంపులు అన్ని బంద్ చేసేసి వీళ్ళని తీసుకుని పోయి భార్యను భర్తను పిల్లలను నిలబెట్టి వీధి దీపాలు మళ్ళా వెలిగించి అందరి ముందర ఇదిగో క్రీస్తు దేవుడు కాదు, ఈ నీరోనే దేవుడు అంటే వారిలో ఉన్న అమూల్యమైన విశ్వాసము. ఎటువంటి విశ్వాసము తెలుసా? భర్త అంటాడు, తండ్రి లేదు నువ్వు దేవుడు కాదు, నేను నమ్ముకున్నాను, నా కొరకే ప్రాణం పెట్టిన యేసుప్రభువే దేవుడు అన్నప్పుడు భార్య ఆ పిల్లలు చూస్తుండగా ఆ తండ్రిని ఆ భర్తను తూర్పుకు ఒకవైపు ఈ స్తంభాలకు కట్టేసేవాడు. తిరిగి వచ్చి భార్యను అడుగుతాడు, తల్లిని, ఇదిగో నీ భర్త చావడానికి సిద్ధంగా ఉన్నాడు, క్రీస్తు దేవుడు కాదని ఒప్పుకో. లేదు, నా భర్త ఏ దేవుడినైతే నమ్ముకున్నాడో అదే దేవుడు నా దేవుడు, క్రీస్తే దేవుడు. ఎంత పొగరు నీకు అని ఈ భార్యను ఈ తల్లిని మరొక వైపు పడం వరకు కట్టేసేవాడు. ఇద్దరు ఒకవైపు ఉంటారు. పిల్లల దగ్గరికి వస్తాడు, ఇదిగో అమ్మాయి చెప్తా ఉన్నా, మీ నాన్న మీ అమ్మ చనిపోతా ఉన్నారు, కొద్దిసేపట్లో మీకు మంచి భవిష్యత్తు ఇస్తా, నేను రాజును, నన్ను నమ్ముకోనండి, నేనే దేవుడని నా మీద విశ్వాసం ఉంచనంటే ఆ అమ్మాయి అంటదట, లేదు అంకల్, మా నాన్న మా అమ్మ ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారో అదే దేవుడు మా దేవుడు. చిన్నపిల్లవు ఎంత పొగర్రాని మరొక ఉత్తరం వైపు ముగ్గురు మూడు వైపులు ఉంటారు. చిన్న పిల్లల దగ్గరికి వచ్చి, రే మీ నాన్న మీ అమ్మ మీ అక్క చనిపోతారా కొద్దిసేపట్లో, మంచి భవిష్యత్తు ఇస్తా, మంచి చదువు ఇస్తా, ఉద్యోగం ఇస్తా నా రాజ్యంలో, క్రీస్తు దేవుడని కాదని ఒప్పుకో, నేనే దేవుడిని అనుకోండి. ఆ పిల్లోడు అంటాడంట, అంకల్ ఆలస్యం ఎందుకో, ఇంకొక స్తంభము ఉంది, ఇటువైపు నన్ను కట్టేయండి. మా నాన్న మా అమ్మ మా అక్కను చంపితే నన్ను కూడా చంపుతారు కదా, వారు ఏ పరలోకానికైతే వెళ్తారో అదే పరలోకానికి నేను కూడా వెళ్తా, క్రీస్తే దేవుడు. చిన్నపిల్లోని అంతగా ఆ పాలతో, ఆత్మీయ పాలతో పెంచినాడు తల్లిదండ్రులు. వారి విశ్వాసము అమూల్యమైనది.